హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. టాలీవుడ్ యాక్టర్లు అల్లు శిరీష్, అను ఇమాన్యుయల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తొలిపాటి దీంతనాన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను పూర్ణాచారి రాయగా సిద్ శ్రీరామ్ పాడాడు. అచ్చుచామని, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య ఫన్, సీరియస్, రొమాంటిక్ ట్రాక్ తో సినిమా సాగనున్నట్లు టీజర్ ద్వారా చెప్పాడు దర్శకుడు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల ప్రొడక్షన్ బ్యానర్స్ తో అసోసియేట్ అవుతూ గీతా ఆర్ట్స్ 2 తెరకెక్కిస్తోంది. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం అందుతుంది. చూసారుగా, మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు చేరుతాయి. అలాగే మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్స్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. టాలీవుడ్ యాక్టర్లు అల్లు శిరీష్, అను ఇమాన్యుయల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తొలిపాటి దీంతనాన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను పూర్ణాచారి రాయగా సిద్ శ్రీరామ్ పాడాడు. అచ్చుచామని, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య ఫన్, సీరియస్, రొమాంటిక్ ట్రాక్ తో సినిమా సాగనున్నట్లు టీజర్ ద్వారా చెప్పాడు దర్శకుడు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల ప్రొడక్షన్ బ్యానర్స్ తో అసోసియేట్ అవుతూ గీతా ఆర్ట్స్ 2 తెరకెక్కిస్తోంది. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం అందుతుంది. చూసారుగా, మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు చేరుతాయి. అలాగే మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్స్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.